తాడేపల్లి వైసీపీ ఆఫీసును కూల్చడంపై జగన్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు నియంత అంటూ జగన్ విమర్శించారు. పూర్తిగా వచ్చిన ఆఫీసును కూల్చేశారు చంద్రబాబు. తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారంటూ జగన్ మండిపడ్డారు. ఇది కక్ష సాధింపు కాదా అంటూ ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటున్నారు జగన్. రాష్ట్రంలో చట్టం న్యాయం కనుమరుగైపోయాయని, దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలంటున్నారు వైఎస్ జగన్. ఈ బెదిరింపులకు తలొగ్గదే లేదంటూ జగన్ ఘాటైన స్వరంతో హెచ్చరించారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓ నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తం పారిసిన చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందో హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఇక ఈ బెదిరింపులకు కక్ష సాధింపు చర్యలకు తలొగ్గేది లేదు, వెన్ను చూపేది లేదు అంతకన్నా అంటూ ప్రజల తరపున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తామంటున్నారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలంటూ కోరుతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ సారాంశం. మొత్తం మీద పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడంపై జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తాడేపల్లిలో నిర్మిస్తున్న తమ పార్టీ సెంట్రల్ ఆఫీస్ను అధికారులు కూల్చివేయడం పట్ల ఆయన రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండిస్తున్నామంటూ ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాలంటూ ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. చంద్రబాబు ఒక నియంత అంటూ, చంద్రబాబు విధ్వంసకాడు అంటూ ఇప్పటికే అటు అంబటి రాంబాబు పోల్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నియంతతో పోలుస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దమనకాండను ఖండించాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని గుట్టుచప్పుడు కాకుండా కూల్చివేయడం పట్ల, పూర్తిగా నేలమట్టం చేయడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. మరికొద్దిసేపట్లో ఆయన పులివెందుల కూడా వెళ్ళబోతున్నారు జగన్. ఈ నేపథ్యంలో ఆయన వెళ్లే ముందు ఈ ట్వీట్ చేశారు. రైట్, కృష్ణమోహన్ జైన్ అవుతారు మా సీనియర్ కొలీగ్. కృష్ణమోహన్, ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. ఆయన చంద్రబాబును ఒక నియంతలా పోల్చారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాలంటున్నారు. ఆయన ట్వీట్ సారాంశం ఏంటి? పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చంద్రబాబును విమర్శిస్తూ చేసిన ఘాటైన వ్యాఖ్యలపై ఎట్లాంటి చర్చ సాగుతుంది? డెఫినెట్గా ఏదైతే ఈరోజు ఉదయం నుంచి వైసీపీ సెంట్రల్ కార్యాలయాన్ని కూల్చేస్తున్న పరిస్థితి ఉందో, దీని మీద ఇందాక అంబటి రాంబాబు రెస్పాండ్ అయ్యారు. మరోవైపు జగన్ కూడా ఇప్పుడు ట్వీట్ చేస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు అని చెప్పి ఆయన పోల్చారు. ఈ ఘటన ద్వారా 5 ఏళ్ల పాటు పాలనలో ఏ విధంగా ఉండబోతుంది అనే హింసాత్మకమైన చర్యల్ని మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ బెదిరింపులకు కక్ష సాధింపు చర్యలకు తగ్గేది లేదు అని చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మేడం, ఈ నిజంగానే ఈరోజు మీరు చేస్తున్న దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా కూడా కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం పిలుస్తారు. ఎలా చూస్తారు? కక్ష సాధింపు చర్యలకి పేటెంట్ రైట్ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రహస్య జీవో తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలం ఆక్రమించాల్సిన అవసరం ఏముంది? కనీసం పర్మిషన్స్ తీసుకోకుండా ప్రభుత్వం నుంచి కానీ ఆయా అక్కడ ఇది కానీ ఎక్కడన్నా పర్మిషన్స్ తీసుకోకుండా చేయాల్సిన అవసరం ఉంది? మీ బ్రతుకే దొంగ బ్రతుకు కాబట్టి, దొంగతనంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంది. రెండోది, ఈయనేదో 5 అంతస్తుల భవనం అక్కడ కట్టేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో నీ మిస్టేక్ నీకు చూపించాము, ప్రభుత్వం చూపించింది అనే విషయం మీరు గమనించుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాపిటల్ రీజియన్ అమరావతినే ఉండాలి అని మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు.
దానికి మెయిన్ రోడ్ అయిన సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇప్పుడు అది అడ్డుగా ఉంది కాబట్టి అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈరోజు అలా చేయటం జరిగింది. ఏమండి నేను ఒకటే చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇదే విధంగా ట్వీట్లు చేసి ప్రెస్ మీట్ పెట్టాడండి. తర్వాత ఓడిపోయిన రోజు నేను ఇక్కడ బటన్ నొక్కా అక్కడ బటన్ నొక్కా అక్క చెల్లెమ్మలు ఎందుకు వేయలేదో వీళ్ళు ఎందుకు వేయలేదో అనమాట. అది కూడా సేమ్ టెంపో అండి. కానీ ఆల్రెడీ 33 ఏళ్ళు లీజుకు తీసుకున్నాం, లీజులో ఉంది కాబట్టి హైకోర్టు ఖాతాలను కూడా మీరు బేఖారతు చేసి ఈ విధ్వంసాన్ని చేస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో అది పూర్తిగా అవాస్తవం. హైకోర్టు చట్టపరంగానే వెళ్ళాలి, దాన్ని దాటద్దు అని కూడా హైకోర్టు చెప్పిందండి. వీళ్ళకి అసలు ఏ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుద్దండి, అది మాకు అసలు అర్థం కావట్లా. అదేదో సినిమాలో అదేది బాహుబలి సినిమాలో వాడెవడో మాట్లాడతాడు కాలప్ప, ఆ భాషలో ఏమైనా చెప్పాలేమో వీళ్ళకి, నాకు అయితే అర్థం కావట్లేదు. ఆ భాష అయితే మాకు రాదు నాయన, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తాను, సీరియస్లీ సేయింగ్ హీ ఈజ్ ఎ సైకో. ఖచ్చితంగా సైకోగానే చేస్తున్నారు ఆయన, అది కరెక్ట్ కాదండి. అన్నా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సార్, ఈరోజు మీరు వైసీపీ కార్యాలయాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రజావేదికను కూల్చారని ఆ ఉద్దేశంతోనే ఈరోజు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ని కూల్చేస్తున్నారు అంటారు, ఏమంటారు? వైకాపా కార్యాలయం కూల్చేదానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అక్రమంగా నిర్మించడం జరుగుతోంది. ఒక డంప్ యార్డుకు సంబంధించిన స్థలంలో నిర్మిస్తున్నారు. అది ఆ కేటాయింపు కూడా సక్రమం కాదని చెప్పి గతంలోనే సంబంధిత అధికార యంత్రాంగం వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు కానీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు దాన్ని కూడా బేఖాతరు చేస్తూ దాన్ని నిర్మాణం చేసేటప్పుడు నేను వైకాపా వాళ్ళే హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టు ఒక స్పష్టమైన చేసింది, ఎక్కడ కూడా కూల్చవద్దని కానీ లేకపోతే కనుక ఇంకోటి కానీ లేదు, ఏదైతే నిబంధనల మేరకు మీరు నడుచుకోండి అని చెప్పింది. నిబంధనల మేరకు చూసినప్పుడు సంబంధిత పత్రాలన్నిటిని కానీ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఇది అక్రమంగా నిర్మిస్తున్నారు, దీనిలో అనేక లొసుగులు ఉన్నాయి, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని అధికార యంత్రాంగం గుర్తించినప్పుడు అధికార యంత్రాంగం వాటిని కూలగొట్టినట్టు తెలుస్తోంది. దీంట్లో తెలుగుదేశం పార్టీకి కానీ ఇంకో దానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ప్రజావేదిక ఆ రోజు ఎందుకు కూల్చారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, అక్రమంగా చెప్పినారని చెప్పి. అలాంటి ఆ రోజు ఆయనకు ప్రజావేదిక నిబంధనలు వ్యతిరేకంగా నిర్మించినారనేది ఆయన కనబరిచినట్లుంది. ఈరోజు కానీ అధికారులకు అది